నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. RRR సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్ ని సైతం ఏలిన మన టాలీవుడ్ సూపర్ స్టార్లు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరు హీరోలు స్క్రీన్ మీద ఒకేసారి కనిపిస్తే థియేటర్లు ఎలా దద్దరిల్లాయో మనం అందరం చూసాం. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర డైరెక్ట్ గా పోటీ పడకపోయినా సోషల్ మీడియాలో మాత్రం మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ మధ్య ఒక రేంజ్ లో యుద్ధం జరుగుతుంది. ఒకే సమయంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది ట్రైలర్, ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ అవ్వడం ఈ వారికి ఆజ్యం పోసింది. ఒక ప్రముఖ ఆర్టికల్ చెప్పినట్లు ఒకవైపు ఫ్యాన్స్ ఎలివేషన్స్ ఆకాశాన్ని తాగుతుంటే మరోవైపు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ పాతాళానికి పడిపోతుంది. ఇంతకీ పెద్ది వర్సెస్ డ్రాగన్ వివాదంలో ఫ్యాన్స్ ఏమంటున్నారు, యాంటీ ఫ్యాన్స్ ఎలా ట్రోల్ చేస్తున్నారు, పబ్లిక్ టాక్ ఏంటో డీటెయిల్ గా ఈ రోజు విశ్లేషిద్దాం. ముందుగా రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి. ఒకవైపు కుస్తీ వీరుడుగా, మరోవైపు విలేజ్ లో గల్లీ క్రికెట్ ఆడే మాస్ కుర్రాడిగా రామ్ చరణ్ కండలు తిరిగిన దేహంతో కనిపిస్తుంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏ మాత్రం ప్రొఫెషనల్ కాని ఒక నాటు క్రికెటర్ గా నోట్లో బీడీ పెట్టుకుని బంతిని సిక్స్ కొట్టే షాట్ కి, ఆ రా అండ్ రస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ కి మెగా అభిమానులు ఫిదా అయిపోయారు. పెద్ది థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టే పక్కా బ్లాక్ బస్టర్ అని వాళ్ళ వాదన. కానీ యాంటీ ఫ్యాన్స్ మరియు కొంతమంది నెటిజన్ల రియాక్షన్ కంప్లీట్ గా వేరుగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే రొటీన్ విలేజ్ డ్రామాలా ఉందని, కొత్తదనం ఏమీ కనిపించడం లేదని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారని, ఒక మంచి పాత్ర ఇవ్వకుండా అనవసరంగా సెక్షువలైజ్ చేశారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక ట్రైలర్ కు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఆర్డినరీగా ఉంది. రంగస్థలం లాంటి పాత సినిమాల ఫార్మేట్ ని బుచ్చిబాబు కాపీ కొడుతున్నాడని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ మీమ్స్ తో చెడుగుడాడుకుంటున్నారు. ఇక నందమూరి క్యాంప్ లో పరిస్థితి చూస్తే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ గ్లిమ్స్ యూట్యూబ్ ని శాసిస్తుంది. ఎన్టీఆర్ నిద్ర లేచిన ఒక డ్రాగన్ లా నెత్తురు అంటిన ఆయుధంతో డార్క్ బ్యాక్గ్రౌండ్ లో నడిచి వస్తుంటే ఫ్యాన్స్ కి ఎలివేషన్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ కళ్ళల్లో కనిపించిన ఆ కోపం, బ్యాక్గ్రౌండ్ లో రవి బస్రూర్ ఇచ్చిన థండరస్ బీజిఎం చూసి నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. 4 నిమిషాల మిడ్ నైట్ షోస్ వేసి మరీ థియేటర్లలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని మడత పెట్టే ఇండస్ట్రీ హిట్ అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇక్కడ కూడా యాంటీ ఫ్యాన్స్ వదిలిపెట్టడం లేదు. డ్రాగన్ గ్లిమ్స్ రాగానే మెగా ఫ్యాన్స్ అటాక్ స్టార్ట్ చేశారు. ప్రశాంత్ నీల్ టేకింగ్ మీద విపరీతమైన సెటైర్లు వేస్తున్నారు. మళ్ళీ అదే బొగ్గు గని, అదే డార్క్ అండ్ చార్కోల్ థీమ్. ప్రశాంత్ నీల్ కి వేరే కలర్ ఫిల్టర్స్ తెలియదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. KGF సలార్ కు వాడిన అదే రొటీన్ టెంప్లెట్ ని ఇప్పుడు ఎన్టీఆర్ కి రుద్దుతున్నారని, ఎన్టీఆర్ లుక్ లో కేవలం ఆవేశం కనిపిస్తుందని, కానీ ఆయన మార్క్ వేరియేషన్స్ మిస్ అయ్యాయని, ఆ డీప్ బేస్ వాయిస్ డైలాగులు కూడా విసుగు తెప్పిస్తున్నాయని యాంటీ ఫ్యాన్స్ మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. ఒక ప్రముఖ ఆర్టికల్ హైలైట్ చేసిన మెయిన్ పాయింట్ ఇదే. ఒకప్పుడు తమ హీరో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవ్వాలని కోరుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరి సినిమా గ్రేట్, ఎవరు బెస్ట్ అనే రేంజ్ లో కొట్టుకుంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ ఏమో పెద్ది ఒక రొటీన్ టెంప్లెట్ మూవీ అని డిగ్రేడ్ చేస్తుంటే, మెగా ఫ్యాన్స్ డ్రాగన్ కేవలం సలార్ కి జెరాక్స్ కాపీ అని కౌంటర్లు వేస్తున్నారు. ఒకరు క్రికెట్, కుస్తీ అంటూ విలేజ్ సెంటిమెంట్ తో వస్తుంటే, మరొకరు జియో పాలిటిక్స్, అసాసిన్ అంటూ డార్క్ యాక్షన్ వరల్డ్ తో వస్తున్నారు. ఇద్దరు జానర్స్ వేరు, ఇద్దరు డైరెక్టర్ల విజన్ వేరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒకరి సినిమాను మరొకరు తక్కువ చేసి చూపించడానికే ఈ ఫ్యాన్స్ వార్ మొత్తం జరుగుతుంది. ఫ్యాన్స్ వేసుకునే అంచనాలు, యాంటీ ఫ్యాన్స్ చేసే ఈ నెగిటివిటీని పక్కన పెడితే సగటు సినీ ప్రేక్షకుడు మాత్రం ఈ రెండు సినిమాల కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది మూవీకి నార్త్ అమెరికాలో అప్పుడే $3,000 ప్రీ సేల్స్ జరగడం చూస్తుంటే మార్కెట్ లో ఆ సినిమా స్టామినా ఏంటో అర్థమవుతుంది. అలాగే ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ కి వచ్చిన గ్లోబల్ రీచ్ చూస్తుంటే పాన్ ఇండియా రేంజ్ లో ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్తుందో తెలుస్తుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎన్ని వచ్చినా, ఇంటర్నెట్ లో ఎన్ని వార్స్ జరిగినా, సినిమా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. ట్రైలర్స్ గ్లిమ్స్ లో ఉండే లొసుగులు సినిమాలో కవర్ అయితే ఆ ట్రోల్స్ చేసిన యాంటీ ఫ్యాన్సే మొదటి వరుసలో నిలబడి సినిమా చూస్తారు. సో అదండి మ్యాటర్. పెద్ది వర్సెస్ డ్రాగన్, ఈ రెండు ప్రాజెక్ట్స్ పై జరుగుతున్న సోషల్ మీడియా రచ్చ ఇది. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు మన తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి అడుగులు వేస్తున్న గ్లోబల్ స్టార్స్. వీళ్ళ సినిమాలను ఎంజాయ్ చేయడమే మన ముందున్న ఆప్షన్. ఫ్యాన్స్ ఎలివేషన్స్, యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చరణ్ పెద్ది ట్రైలర్ లో మీకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు? అలాగే ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ లో ఆ డార్క్ థీమ్ మీకు ఎలా అనిపించింది? మీరు ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ అనాలిసిస్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.